హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మీ భారతి మాట్లాడేది. ఏమీ లేదండి, నేను వచ్చేసి టమాటా కర్రీ చేస్తా ఉన్నాను సింపుల్గా. ఫ్రిడ్జ్లో ఏమీ కాయలు వెజిటేబుల్స్ ఏమీ లేదు. సరే అనేసి నేను సెట్ దోశ ప్రిపేర్ చేసి ఆడ పెట్టుకున్నాను. నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వచ్చేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొరిండర్ లీఫ్ కరివేపాకు వేసుకున్నాను. తర్వాత తెల్లగడ్డ ఉంది కదా! తెల్లగడ్డ వచ్చి తొక్కంతా తీసి రోట్లేసుకొని దంచి ఏసుకొని, టమాటాలు ఉండయి. పండు టమాటాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా కట్ చేసేసి టమాటాలేసుకున్నాను. ఇంకా ఏమీ లేదు, మామూలే కారము, మళ్ళా కొరిండర్ పౌడరు, పసుపు, గరం మసాలా, సాల్టు ఇయన్నీ ఏసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్లిమ్‌లోనే పెట్టుకోవాలి. స్లిమ్‌లోనే పెట్టుకుంటేనే అది బాగా ఫ్రై అవ్వద్ది. హైలో పెట్టుకున్నామనుకో మాడిపోద్ది. అసలు టేస్టీగానే ఉండదు, బాగుండదు ఫ్రెండ్స్. కల్లుప్పు ఉంది కదా! రాయిలుప్పు, ఆ రాయిలుప్పు ఏసుకున్నాను కొంచెము. చూడండి ఎంత బాగుంటదో తెలుసా! అది ఉడుగ్గా అన్నంలోకి, చపాతీలకి, దోసలకి ఇట్లా బాగుంటది ఫ్రెండ్స్. చూడండి ఇది ఉంది కదా! ఆమ్లా, ఉసిరి నెల్లికాయలు అయి ఫ్రిడ్జ్‌లో ఉన్నయి. వాళ్ళు మా డాటర్‌లొచ్చేసి ఉప్పు, కారం ఏసుకొని అట్లే డైరెక్ట్‌గానే తింట్రు. సరే, కొంచెం నోటికి గూడా బాగుంటది. టమాటో కర్రీ చేసుకొనేసి, టమాటో కర్రీలో మనం ఇదేసుకొని తింటే భలే టేస్టీగా, పుల్లగా ఎంత బావుంటదో తెలుసా! అంత టేస్టీగా బాగుంటది. కొన్ని నేను వాటర్ పోసుకున్నాను. వాటర్ ఏసుకొనేసి బాగా కలుపుతా ఉన్నా ఫ్రెండ్స్. ఇంకా మామూలుగా బియ్యం పిండి ఉంది కదా! ఉద్దిబేళ్ళు, బియ్యం పిండేసుకొని మనం దోసలు చేసుకుంటాం. ఆ పిండినే అది కొంచెం కారం ఏసుకొనేసి దాంట్లోనే నేను సాల్ట్ ఏసుకున్నాను. సోడా ఏసుకొనేసి మళ్ళా సాల్ట్ ఏసుకున్నా. తర్వాత ఏమీ లేదు, ఎర్రగడ్డ, మళ్ళొచ్చేసి పెద్ద ఎర్రగడ్డ సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఇది కొత్తిమీర ఉంది గదా! కొత్తిమీరేసుకున్నాను. ఇది ఎవరు చెయ్యి అంటే మా హస్బెండ్ చెయ్యి. ఆయన చేసేది చానా స్లో, అంటే స్లో. నాకు కోపమొస్తాంది ఈ వీడియో అంటే మొబైల్ పెట్టుకొని వీడియో మనం తీయాలి గదా అనేసి. ఇట్లా చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఈ దోస. సేట్ దోస. ఇట్లా మనం ఎర్రగడ్డేసుకుంటే ఇట్లే వస్తది. వితౌట్ ఎర్రగడ్డ అంటే బాగా సన్నగా బాగొస్తది. ఈ టమాటాల కర్రీకి, ఈ దోసకి ఎంత టేస్టీగా ఎంత బాగుంటదో ఫ్రెండ్స్, ఒకసారి చేసుకొని తినండి. మీకు ఎట్టొచ్చిందో కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో! అసలు చూస్తేనే బాగుంది. ఇంక తింటే ఇంకెంత బావుంటది. టేస్ట్‌గా ఉంటది. ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.